ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి, దీన్నే క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుక ద్వాదశి అంటాం. చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు తులసి పూజలు ఉత్తమ ఫలితాలని, శుభ ఫలితాలని కలిగిస్తాయి. మరి 12 రాశుల వారు తులసి మాతని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు క్షీరాబ్ది ద్వాదశి యొక్క ప్రత్యేకత, ప్రాధాన్యత ఏమిటో పావన కార్తీకం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. రేపు కార్తీక శుద్ధ త్రయోదశి. ఈ సందర్భంగా 12 రాశుల వారు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి. చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, అన్నదానం, వస్త్రదానం, గోసేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాన్ని కలిగించి గ్రహశాంతిని కలిగిస్తాయి. క్రూర గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయి, ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. నూతన వస్తు కొనుగోలుకి, వాహన కొనుగోలుకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. శుభ సంభాషణలకు కూడా అనువైనటువంటి రోజు. వివాహాది ప్రయత్నాలకి కూడా అనువైనటువంటి రోజు. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. ఉత్తరాభాద్ర నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఈ నక్షత్రంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉత్తమ ఫలితాలని, ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి శత్రుక్షేత్ర స్థితి, వృశ్చిక క్షేత్ర స్థితి, బుధుడితోటి యుతి ఉంది. ఇది అనుకూలత, ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. ప్రతికూలత దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శని జపం, నువ్వుల దానం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే చంద్రుడి యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇది గజకేసరి యోగాన్ని సూచిస్తుంది. అలాగే కుజుడి యొక్క స్థితి ఉచ్చస్థితి, రవి యొక్క స్థితి నీచస్థితి, శని యొక్క స్థితి శత్రుక్షేత్ర స్థితి. ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి. చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు శ్రీకృష్ణ స్మరణ, పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమ జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అభిషేకాన్ని కూడా తిలకిద్దాం. जनार्दना कृष्ण राधिकापते, नन्दनन्दना कृष्ण रुक्मिणीपते, गरुडवाहना कृष्ण गोपिकापते, शरणुमोहना कृष्ण प्रभो सद्गते. जय जनार्दना कृष्ण राधिकापते, नन्दनन्दना कृष्ण रुक्मिणीपते. वैष्णवाकृते गुरो जगन्नायका, गुरुवायूरप्पा प्रभो विश्वनायका, चाणुरान्तका हरे दीनरक्षका, दुर्मदान्तका कृष्ण कंसनाशका, कमललोचना कृष्ण पापमोचना. जय जनार्दना कृष्ण राधिकापते, నందనందనా కృష్ణ రుక్మిణీపతే. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంబంధ బాంధవ్యాల ద్వారా
ఏర్పడినటువంటి విభేదాలు మాత్రం తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా క్రమక్రమంగా పొందగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఉన్నతిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి ఊరట కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారు కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్ని వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా మేషరాశి వారు తులసిమాతని తులసి అష్టోత్తరంతో పూజించి తేనెని నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు కనుమరుగవుతాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు గృహరీత్యా శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ఉపకరిస్తాయి. నూతన ప్రక్రియలతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. విజయాలు సాధించేటువంటి పట్టుదల పెరుగుతుంది. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. కార్యక్రమాన్ని చకచక స్థిరాస్తి రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసి మాతని వృషభ రాశి వారు తులసి అష్టోత్తరంతో పూజించి జామ పండును నివేదన చేయడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే ఆర్థిక విషయాల్లో చిరాకులు కొనసాగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆచితూచి వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే ఆశించినటువంటి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. మహిళలు క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు గృహపరంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసి మాతని మిథున రాశి వారు తులసి అష్టోత్తరంతో పూజించి పటిక బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అవకతవకలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అలజడి పరిస్థితులు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలను సమస్యలను పరిష్కరించుకునేటువంటి అవకాశాలు కూడా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన తొలగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలకే అన్వేషించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు పారిశ్రామిక రంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి. వ్యాపార రంగం వారు క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు వెంటనే ప్రారంభించలేకపోతారు. అపశృతులు వృత్తిపరంగా చోటు చేసుకునేటువంటి అవకాశాలు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసి మాతని కర్కాటక రాశి వారు తులసి అష్టోత్తరంతో భక్తి శ్రద్ధలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. పిల్లల విషయంలో ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక బలం పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు పనికి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమాన్ని విద్యార్థులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. కార్యక్రమాన్ని సినీ రంగం వారు వెంటనే ప్రారంభించగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసిమాతని సింహరాశి వారు తులసి అష్టోత్తరంతో చామంతులతో పూజించడం ద్వారా మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో పొరపాట్లు లేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. ఇతరులను నమ్మి చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. స్నేహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా ప్రబలమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి లోటుపాట్లు వెలుగులోకి వస్తాయి. పరిష్కరించినటువంటి సమస్యల ద్వారా సతమతమయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ఏకాగ్రత తప్పనిసరి. ఆర్థిక చిక్కులు ప్రారంభమయ్యేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. గట్టి ప్రయత్నాలు కూడా తప్పనిసరి. గతంలో చేసినటువంటి పొరపాట్లని సవరించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసిమాతని కన్యారాశి వారు తులసి అష్టోత్తరంతో కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ లావాదేవీలు ప్రయాణాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయినప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బాగున్నప్పటికీ నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రతను పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అవగాహన రాహిత్యం ద్వారా చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. అయినప్పటికీ అనుభవంలో సద్వినియోగపరచుకోలేకపోతారు. నూతన కార్యక్రమాలు బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసి మాతని తులారాశి వారు తులసి అష్టోత్తరంతో పూజించి పటిక బెల్లం ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి నష్టాలని భర్తీ చేసుకోగలుగుతారు. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. శత్రువుల్ని ఓడించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా మెరుగైనటువంటి మార్పులను కలిగిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు స్థిరాస్తి రంగం వారికి యోగిస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటుంది. స్త్రీలు సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి సునాయాస విజయాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. కార్యక్రమాన్ని వేగవంతంగా మహిళలు ప్రారంభించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసి మాతని వృశ్చిక రాశి వారు తులసి అష్టోత్తరంతో పూజించి చిమ్మిలిని నైవేద్యంగా నివేదించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది, అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు, వాహన విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది, విభేదాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లని సవరించుకోలేకపోతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా రాజకీయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. అయినప్పటికీ ఆర్థిక సంకోచ పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక చిక్కులు కూడా ప్రారంభమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి తగిన ప్రోత్సాహం తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసి మాతని ధనుసు రాశి వారు తులసి అష్టోత్తరంతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక నష్టాల్ని భర్తీ చేసుకోగలుగుతారు. కుటుంబ విభేదాలు తగ్గుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని పెంచుతాయి, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆర్థిక చిక్కులు విడిపోతాయి. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. రుగ్మతల్ని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం క్షేమం. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి అనువైనటువంటి మార్గాలు విద్యాపరంగా అన్వేషించగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహకాలం. నూతన వస్తు కొనుగోళ్లు, ఆనందకర సంఘటనలు వారి సొంతం. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. క్రీడా రంగం వారికి అనుకున్నవి సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసి మాతని మకర రాశి వారు తులసి అష్టోత్తరంతో కనకాంబరాలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. అలజడి పరిస్థితులు కూడా తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. విఘ్నాలతో కూడినటువంటి కార్యక్రమాల్ని పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. అయినప్పటికీ ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసి మాతని కుంభరాశి వారు తులసి అష్టోత్తరంతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన వస్తు కొనుగోలు ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానిస్తారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. బాధ్యతను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ప్రయాణాలు సుఖవంతం, ఆరోగ్యం పదిలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు గృహరీత్యా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే పారిశ్రామిక రంగం వారికి కూడా అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రోత్సాహం పెరుగుతుంది. నూతన అవకాశాలని సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కూడా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసి మాతని మీనరాశి వారు తులసి అష్టోత్తరంతో పూజించి జామ్య పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా అనుకున్నవి సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. కార్తీక శుద్ధ ద్వాదశి, దీన్నే క్షీరాబ్ది ద్వాదశిగా వ్యవహరిస్తాం. చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు
ముఖ్యంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, అలాగే క్షీరాబ్ది ద్వాదశి యొక్క ప్రాధాన్యత ఏమిటి, దీనికి ఉన్నటువంటి విశేషత ఏమిటో పరిశీలిద్దాం. కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటాం. ఈ ముందు రోజును ఉత్తాన ఏకాదశిగా వ్యవహరిస్తాం. ఈ రోజున శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి మేలుకొంటాడని పురాణగాథ. కార్తీక శుద్ధ ద్వాదశిని హరిబోధిని ఏకాదశిగా కూడా చెబుతారు. చిలుకు ద్వాదశి, తీర్థాన ద్వాదశి, తులసి ద్వాదశి వంటి పేర్లు కూడా దీనికి ఉన్నాయి. కృతయుగంలో దేవదానవులు కలిసి క్షీరసాగరాన్ని ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మధించారని చెప్తారు. ఆదిశేషువునిపై పవలించి శ్రీ లక్ష్మి తన పాదాల్ని సేవిస్తుండగా క్షీరాబ్ది ద్వాదశి నాడు దేవతలందరికీ శ్రీహరి తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడని ప్రతీతి. ఎన్నో పురాణ గాథలు క్షీరాబ్ది ద్వాదశితో ముడిపడి ఉన్నాయి. శ్రీహరి భక్తురాలైన బృంద యుద్ధానికి వెళ్లిన తన భర్త జలంధరుడు విజయుడే తిరిగి రావాలని విష్ణువుని పూజ చేస్తూ ఉంటుంది. బృందను అనుగ్రహించడానికి వచ్చినటువంటి విష్ణువు ఆమెకు తన భర్త జలంధరునిలా కనిపిస్తాడు. ఇంతలో సమర్రంగానున్నటువంటి జలంధరుని శిరస్సు తెగి ఆమె ముందు వచ్చి పడుతుంది. అది చూసి బృంద శ్రీహరిని శపించబోతుంది. నిజరూపంలో ఆవిష్కారమైనటువంటి శ్రీహరి ఆమె భక్తికి ప్రసన్నమవుతాడు. ఆమె తులసిగా అవతరించి అందరి చేత పూజనీయురాలవుతుందని విష్ణువు వరమిచ్చాడంటారు. అందుకే ఈ తిథి రోజున తులసి కలశాన్ని నిర్వహిస్తారు. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించినటువంటి శ్రీ మహాలక్ష్మిని విష్ణువు క్షీరాబ్ది ద్వాదశి నాడే వివాహం చేసుకున్నాడని చెప్తారు. క్షీరసాగర శయనుడైనటువంటి శ్రీహరి ఈ రోజున లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలు వెంటరాగా బృందావనానికి విచ్చేస్తాడని భక్తుల నమ్మకం. అందుకే క్షీరాబ్ది ద్వాదశి రోజున బృందావన ద్వాదశి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. తులసి మండపాన ఉసిరి కొమ్మను నాటి దీపాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీ సహిత విష్ణు పూజను ఈరోజు నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. 360 ఒత్తులతో ఆవు నేతితో మహాద్వాదశి జ్యోతిని వెలిగించడం కూడా ఈరోజు శుభ ఫలితాల్ని కలిగిస్తుంది. ఆవు నేతితో మహాద్వాదశి జ్యోతిని వెలిగించి ఉసిరికను నివేదించాలి. కార్తీకంలో ప్రతిరోజు దీపారాధన చేయలేనటువంటి వారు కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి దినాల్లో దీపారాధన చేయాలి. విశేషించి ద్వాదశి నాడు పెట్టేటువంటి దీపం ఎన్నో శుభాలను చేకూర్చి మోక్షానికి దారి చూపుతుందని కార్తీక పురాణం తెలియజేస్తోంది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేసేటువంటి వారికి సమస్త సంపదలు వృద్ధి చెందుతాయంటారు. అలాగే పెరుగు, రాగి పాత్రలు, గోదానం, తులసి మొక్కల్ని దానం చేయటం వల్ల కూడా ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంతోష వార్తలు వింటారు. రేపు కార్తీక శుద్ధ త్రయోదశి గో త్రిరాత్ర వ్రతం ఆచరిస్తారు. గోపూజ రేపు విశేషమైంది. నువ్వులు, బెల్లం కలిపినటువంటి మిశ్రమం గోవుకి తినిపిస్తే ఐశ్వర్యప్రాప్తి లభిస్తుంది. రేపటి రోజున ఉసిరి దీపారాధన తులసి మొక్క దగ్గర సమర్పించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. రేపు త్రయోదశి సందర్భంగా 13 ఒత్తులతో దీపారాధన చేయాలి. రేపు కార్తీక శుద్ధ త్రయోదశి సందర్భంగా నిషేధించవలసినటువంటివి రాత్రి భోజనం, ఉసిరి, మల్లె, జాజి మొదలైనటువంటి పూలు, వనభోజనం వంటి దానాది కార్యక్రమాలు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి. మన్మధుణ్ణి రేపు పూజించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. జపించాల్సినటువంటి మంత్రం ఓం విరిసారాయ నమః. కార్తీకం శుభప్రదం అనే శీర్షికన క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఈరోజు సంధ్యా సమయంలో ఎటువంటి విధి విధానాలను పాటిస్తే ఎలాంటి సత్ఫలితాలను పొందవచ్చో పరిశీలిద్దాం. సర్వ సంపదలను సిద్ధింపజేసుకోవటానికి, అష్టైశ్వర్యాలను పొందటానికి, రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సంధ్యా సమయంలో విష్ణుమూర్తిని ఆలయంలో దర్శించి మీ గృహంలో శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి మల్లెపూల మాలను అలంకరించి స్వామివారిని మల్లెపూలతో పూజిస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రజపం చేసి స్వామివారికి పెరుగన్న నివేదించాలి. విష్ణుమూర్తికి నివేదించిన పెరుగన్నాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి, రుణబాధల నుంచి సులభంగా బయటపడటానికి, విష్ణు కృపను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు సాయంత్రం క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా మీ గృహంలో తులసి కోట దగ్గర తులసి దీపాన్ని వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలను పొందవచ్చు.
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహానికి ఉన్నటువంటి దిశానిర్దేశాల్లో వాయవ్యానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఉంది. వాయవ్య దిశలోని గృహంలోని యజమాని చక్కటి యోగవంతమైనటువంటి విశిష్ట ఖ్యాతిని ఆర్జించడానికి కూడా ఆస్కారం ఉంది. అందుకే వాయవ్య దిశ గృహ యజమాని మంత్రిని చేయగలుగుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడాను సంభవించడానికి ఆస్కారం ఉంది. వాయవ్య దిశలోని బ్లాకుకు పశ్చిమ వాయవ్య వీధిపోటు కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో నివసించేటువంటి వారికి చక్కటి కీర్తి, సంపాదన, అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. వాయవ్య బ్లాకులో బరువైన గృహోపకరణాలు, మెట్లు నైరుతిలో ఉండి వాయవ్య నైరుతి దిశలోని స్థలం ఆగ్నేయం కన్నా పల్లంగా, ఈశాన్యం కన్నా ఎత్తుగా ఉంటే ఉత్తమ తత్వంలో చక్కటి ఫలితాలు సంప్రాప్తమవుతాయి అని చెప్పేసి శాస్త్రం. పశ్చిమ ముఖద్వారం గల ఇంట్లో పడమర కన్నా కూడాను తూర్పులో ఎక్కువ ఖాళీ స్థలం ఉండి, దక్షిణ దిశ కంటే ఉత్తరంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉండి, తూర్పు ఉత్తర ప్రహరీ గోడల మీద ఎటువంటి నిర్మాణాలు కూడాను లేకుండా ఈశాన్యంలో బావి, ఆగ్నేయంలో వంటిల్లు ఉంటే ఆ ఇంట్లో మేధావులు, న్యాయశీలత కలిగినటువంటి వ్యక్తులు కీర్తి ప్రతిష్టలతో నివసించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది సుమా. ఈ వాయవ్య బ్లాకులో నివసించేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం అత్యున్నత స్థాయిని పొందడానికి ఈ స్థితిగతులు సహకరిస్తాయి. ఒక్కొక్కసారి వాయవ్య దిశలో గనక చక్కటి పరిణామాలు గనక లేకపోయినట్లయితే అనేక ఇక్కట్లు, అనేక బాధలు కూడాను వస్తాయి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర వాయువ్య వీధిపోటు ఉంటే ఆ ఇంట్లోని స్త్రీలు కించిత్తు అనారోగ్యంతో జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఇంటి యజమాని కూడాను పరిస్థితి సవ్యంగా లేక జీవితాన్ని గడుపుతూ ఉంటాడు, ఆర్థికంగాను మానసికంగాను. వాయువ్య బ్లాక్ ఉత్తర దిశ కనుక పెరిగినట్లయితే ఆ ఇంట్లో నివసించేటువంటి వాళ్ళు వివిధ రకాలైనటువంటి న్యాయస్థాన రీత్యా కేసుల్లో ఇరుక్కోవటం, అనేక బాధలు అనుభవించడం జరుగుతుంది. వాయువ్యమూల ఈశాన్యం కన్నా పల్లంగా ఉండి అక్కడ బావి, గోతులు కూడా ఉంటే ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కోర్టు వ్యవహారాల్లో పోరాడుతూ అనారోగ్యంతో బాధలు తెచ్చుకుంటూ ఉంటారు. వాయువ్యమూల ఉత్తర హద్దుతో కలిపి మూసివేయబడినట్లయితే ఆ స్థితి ఇంటి యజమానిరాలిపై, తృతీయ సంతానంపై విపత్కర ప్రభావాన్ని చూపిస్తుంది. ఎప్పుడూ కూడా వాయువ్య మూల మూతబడి ఉండకూడదు. వాయువ్య మూల ఉత్తర హద్దులో కలిసి మూసివేయబడితే విపత్కరవంతమైన పరిస్థితులు వస్తాయి. వాయువ్య బ్లాక్ ఉత్తరాభిముఖ గృహంలో ఇంటి గర్భస్థలం కన్నా అరుగులు గనక ఎత్తుగా ఉంటే ఆ ఇంట్లోని స్త్రీలకు అనారోగ్యం చేస్తుంది. అంతేకాక రుణగ్రస్తులై ఇంటి యజమాని జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క వాయువ్య బ్లాకులోని ఇంటికి ఉత్తర ద్వారం ఉంటే పక్కనే ఉన్న తూర్పు దిశా గృహం కన్నా ఈ ఇల్లు వెనక్కి ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పక్క ఇంటి యొక్క ప్రభావం కూడా పనిచేస్తుంది. ఈ వాయువ్య బ్లాకు బాగా కలిసి రావడానికి ఒకటే సూత్ర ప్రాతిపదిక. దక్షిణం కన్నా ఉత్తరం కొద్దిగా ఖాళీ స్థలం ఉండాలి, ఉత్తరం వైపు రోడ్డు ఉండాలి,
ఆ రోడ్డుకి ఉత్తర ఈశాన్యంలో గేటు ఉండాలి, ఉత్తర మధ్య భాగంలో చిన్ని గేటు ఉండాలి. వాయువ్యం పూర్తిగా క్లోజ్ అయి ఉండకూడదు, మూసి ఉండకూడదు. అటువైపు నుంచి వచ్చేటువంటి వీధి ఆ వాయువ్యానికి కొద్దిగా తగులుతూ గనక పోయినట్లయితే వాయువ్య దిశలో అదృష్టమే అదృష్టం. కీర్తి ప్రతిష్టలు, సాంఘిక మర్యాదలు, ధనవంతుడు అవటానికి ఎక్కువ ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా. వాయువ్య దిశలో గనక ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని గనక ఉంచినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి సత్ఫలితాన్ని సాధించుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఎప్పుడైనా సరే వాయువ్య బ్లాక్ ఉన్నటువంటి వాళ్ళు వాయువ్యంలో గేటు పెట్టుకోకూడదు. ఉత్తర వాయువ్యంలో గనక గేటు గనక ఉన్నట్లయితే చాలా అరిష్టాలు సంభవిస్తాయి. వాయువ్య బ్లాక్ ఉన్నటువంటి వారికి మేడమెట్లు వాయువ్య దిశ నుంచి పైకి వెళ్ళే విధంగా కట్టుకోవటం కూడా ఉత్తమోత్తమైన సత్ఫలితాలనే ప్రసాదిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. కార్తీక మాసం ఉపాసనా కాలం కాబట్టి ఇప్పుడు శివలింగాన్ని అభిషేకం చేస్తే ఒక గొప్ప తాపం తీరుతుంది. మనందరికీ లోపల ఒక వేడి ఉంటుంది. ఏమిటి ఆ వేడంటే, శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు, సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానంద లహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమనం. ఇన్ని కోట్ల జన్మలెత్తాడు, ఇన్ని శరీరాల్లోకి వెళ్ళాడు. ఒక శరీరంలో 5 నిమిషాలే ఉన్నాడు, ఒక చోట 10 నిమిషాలు, ఒక చోట ఏడాది, ఒకసారి 5 ఏళ్ళు. మృత్యువు మాత్రం రాత్రి పగలు అసుర సంధ్య వేళ పోరాటం చేస్తూనే ఉన్నాడు. అసలు దానికి అంతెక్కడుంది? అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు. పెద్దవాడిని అయిపోయానండి, ఇంకేం ఆడతాను కబడ్డీ, ఎవరు అడగరు. పెద్దవాడిని అయిపోయాను, క్రికెట్ ఏం ఆడతానరా, ఎవరు అడగరు. తాతగారు చిన్నప్పుడు మీరు బాగా బౌలింగ్ చేసేవారట, ఒకప్పుడు, ఇప్పుడు ఏం చేస్తాను రా మోకాలు నొప్పి అంటారు. అయిపోతుంది. మృత్యు వచ్చి పోరాటం మొదలు పెడితే ఓపిక ఎక్కడుందే నీతో చేయడానికి ఇప్పుడు అంటే కుదరదు. చేయవలసిందే. నిలబడతానని వీడు, పడగొడతానని అది. ఎప్పుడు ఇద్దరి మధ్య పోరాటం. ఇప్పుడా? ఇన్ని కోట్ల జన్మల నుంచో అలసట అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు. అనంతం. అందరూ నిద్రపోతుంటే ఇంటెన్సివ్ కేరింట్లో వీడు ఒక్కడే దడదడలాడిపోతూ యుద్ధం చేశాడు. తెల్లవారగట్ట చేశాడు, రాత్రి చేశాడు, పగలు చేశాడు, ఎప్పుడో పడిపోయాడు. ఇన్ని జన్మలు ఎత్తావు, ఇన్ని జన్మల నుంచో అమ్మ కడుపులో పడుకోను, రుద్రభూమిలో కలిసిపోను. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే. కాబట్టి ఈ సంసార భ్రమణ పరితాపోపశమనం వదిలిపోవాలంటే ఎన్నాళ్ళు చేస్తాను ఈ దిక్కుమల్ల ప్రయాణం. ఇక్కడ వదిలిపెడుతున్నాను, మళ్ళీ అక్కడ ప్రవేశిస్తున్నాను, అక్కడ వదిలిపెడుతున్నాను, ఇక్కడ ప్రవేశిస్తున్నాను. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, మృత్యువు జననము ఈ రెండిటికీ మధ్య ఉండే వ్యవధానం ఎటువంటిదో తెలుసా? తల్లి పిసపిల్లవాడికి పాలిచ్చేటప్పుడు తన ఒడిలో ఒక తొడ మీద పడుకోబెట్టుకుని తన కుడి స్తన్యాన్ని వాడి నోటిలో పెట్టి, కుడి స్తన్యంలో పాలు అయిపోతున్నాయి, వాడి ఆకలి తీరలేదని తెలుసుకున్న తల్లి ఆ పిల్లవాడిని కుడి తొడ మించి ఎత్తి ఎడం తొడ మీద పడుకోబెట్టుకుని ఎడమ స్తన్యాన్ని వాడి నోటిలో పెట్టేటప్పుడు మధ్యలో వచ్చినటువంటి వ్యవధానం ఎటువంటిదో, ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని పుచ్చుకునే మధ్యలో జనన మరణములకు ఉండే వ్యవధానం అటువంటిదో. ఈశ్వర తిరగలేను, అబ్బా నీలో కలిపేసుకో, వద్దాయా ఈ ప్రయాణం అని అనమే. బా చేయలేనండి ప్రయాణాలు, ఇంకా చేయను అంటున్నావు కదా. మరి అలాంటి ఆ ప్రయాణం ఆపమని అడగడమే. నీకు తాపం కలగట్లా? ఎన్నాళ్ళు తిరుగుతాను, నీకు లోపల వేడి పుట్టట్లా? ఆ వేడి నీకు పుడితే ఇక నువ్వు పుట్టవలసిన అవసరం లేకుండా చేయగలిగిన వాడు. ఎందుకని? జననమునకు కారణమైనటువంటి మన్మధుణ్ణి 3వ కంటి మంట చేత కాల్చినవాడు వాడే. మరణమునకు కారణమైనటువంటి యమధర్మరాజు గారి వక్షస్థలం మీద ఎడంకాలు పెట్టి తన్ని చంపినవాడు వాడే. ఇవి పరమశివుడివే అనుకుంటున్నారేమో, పార్వతీదేవి కూడా. ఎందుకంటే ఎడమకాలు అమ్మవారిది, వామార్థ భాగం.
అయితే మరి పరమశివుడి ప్రమేయం లేదా అండి యమధర్మరాజు గారిని చంపడంలో అంటారేమో. కాలు కదిలిందంటే మనసు కదిలింది కదా ముందు. మనసు పార్వతీదేవిదా పరమేశ్వరుడిదా? ఇద్దరిదిని. అందుకని మనసు ఇద్దరిది కాబట్టి కాలు కదపడంలో ఆజ్ఞ ఇద్దరిది కాబట్టి ఇద్దరికీ సమానంగా చెందుతుంది. మూడవ కన్ను ఒక్క పరమేశ్వరుడికే లేదు, పార్వతీదేవికి కూడా ఉంది. త్రయా హృత్వా వామమ్మ పరిపరితృప్తేన మనసా అని శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తూ అమ్మవారికి పరమేశ్వరుడికి మూడవ కన్ను ఇద్దరికీ చెందినటువంటి ఆస్తి ఆ త్రిలోచనం. అందుకే కార్తీక మాసంలో వచ్చేటటువంటి తదినాడు త్రిలోచన గౌరీ వ్రతము అని ఒక వ్రతం. ఆ వ్రతంలో ప్రత్యేకంగా కొన్ని పువ్వులతో పూజ చేస్తారు అమ్మవారికి. కాబట్టి అటువంటి పరమశివుని యొక్క పాదములు పట్టుకుంటే, పరదేవత పాదములు పట్టుకుంటే మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా యమధర్మరాజు గారిని శాసించగలిగిన వాడు ఆయనే. మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా మన్మధుణ్ణి నిగ్రహించగలిగిన వాడు ఆయనే. కాబట్టి ఇక జనన మరణములు లేకుండా చేయగలిగినటువంటి మోక్షస్థితిని కల్పించగలిగినటువంటి పరమేశ్వరుని అనుగ్రహము చేత సంసార భ్రమణ పరితాపోప శమనమును పొందడానికి ఉపకరణమే పరమేశ్వర లింగాభిషేకం. ఆ అభిషేకము చేత బాహ్యమునందు ఐశ్వర్యమును పొందొచ్చు, లోకశాంతిని సాధించవచ్చు, ఆంతరమునందు ప్రశాంతంగా హాయిగా సంసార భ్రమణ పరితాపోపశమనము నుండి దూరమై జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి అర్హతని సంపాదించుకోవచ్చు. ఇన్నిటికీ ఉపాసనా కాలం కాబట్టి ఇప్పుడు చేసినటువంటిది ఏదైనా కూడా ద్విగుణీకృతమైన ఫలితాన్ని ఇవ్వగలదు. కాబట్టి కార్తీక మాసంలో సమాన స్థాయిలో ఇటు పరమశివుడి పూజ, అటు శ్రీ మహావిష్ణువు యొక్క పూజ ఏ విధమైనటువంటి భేదం లేకుండా, ఏ విధమైన అరమరికలు లేకుండా ఒక్కటైనటువంటి భగవత్తత్వంగా మనసు లోపల భావన చేస్తూ చక్కగా ఆ శివకేశవుల స్వరూపంగా ఇద్దరినీ కూడా ఆరాధించేటటువంటి కాలం. ఇంత పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఒక విశేషం, అపమృత్యు భయం లేకుండా చేసుకోవడం అన్నది ప్రధానం. ఆ అపమృత్యు దోషాన్ని పోగొట్టడానికి వీలైనటువంటి తిథులు కొన్ని నడుస్తాయి. చిత్రం ఏమిటంటే ఏదో పెద్ద కష్టపడిపోయి ఉపాసన చెయ్యవలసిన అవసరం లేకుండా తప్పుకోవచ్చు. అత్యంత ప్రేమతో కూడిన మానవీయ సంబంధంతో లోకంలో మధురాతి మధురమైన పిలుపు అన్నయ్య అన్న పిలుపు. అన్నయ్య అన్నయ్య అని చెల్లెలు పిలుస్తుంటే అసలు ఏ అన్నకైనా మనసు కరిగిపోతుంది. అసలు ఆ అన్నయ్య అన్న మాట ఎవరు కనిపెట్టారో కానీ ఆ అన్నయ్య అన్న పిలుపు పోతన గారికి ఎంత ఇష్టం. అమ్మా ఒకటి, అన్నయ్య ఒకటి. ఎక్కడైనా అవకాశం వచ్చిందా వదలరు పోతన గారు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట చీరలు మడలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న తగదన్న సహింపుమన్న వేడెదన్ అంటాడు వసుదేవుడు. బావా అనడు, అన్నవు నీవు చెల్లెలికి, అన్నతో మొదలుపెట్టారు పద్యం. నీ చెల్లెలయా నువ్వు అన్నయ్యవి. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలు ఇచ్చుటో. చెల్లెలు కనపడితే సంతోషంగా ఓ చీర ఇవ్వాలి, పసుపు కుంక అమ్మ కట్టుకో అని. ఆవిడ ఎంత ఐశ్వర్యవంతురాలైనా మా అన్నయ్య ఇచ్చిన చీర అని కట్టుకుని మురిసిపోతుంది. కాబట్టి ఇవ్వద్దు అంటాడు. పిచ్చి తల్లి దేవకీదేవి కంసుడు వచ్చి బిడ్డని లాగేస్తుంటే ఆవిడ ఆ కంసుడి వంక చూసి అంటుంది, అన్న చెమింపు మన్న తగదల్లుడు కాడిది మేన కోడలవు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాజపాటి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అంటుంది. ఒకటికి 10 మాటలు అన్నయ్య 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 అంటుంది. ఆ అన్నయ్య 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 అంటే కరిగిపోతాడు. అది ఎక్కడవనివ్వండి ఆ అనుబంధం అంతే. మీకు సాధారణంగా గమనిస్తే దేవతలకి కూతుళ్ళు ఉండడం అన్నది తక్కువ ఉండదు. ఒక్క సూర్య భగవానుడు మాత్రం ఓ కొడుకుని కూతుర్ని కన్నాడు. యమున కూతురు, యముడు కొడుకు. యమున ముందుకు వెళ్ళిపోతుంది, వెనక్కి రాదు. కాలమునకు గుర్తు యమున. కాలమునందు ఎవరు పడిపోవాలో వాళ్ళని అరమరిక లేకుండా పడగొడతాడు యముడు. ఎంత యమున యముడు మనం వినడానికి కొంచెం బాధగా అనిపించినా వాళ్ళిద్దరూ అన్నా చెల్లి. అసలు నిజంగా ఆయన చేసిన దోషమేం లేదు. ఎందుకంటే మహానుభావుడు శరీరంలోంచి విడిపించకపోతే వృద్ధాప్యంలో ముసలి శరీరాన్ని పట్టుకుని ఏం చేస్తావు, విడిపించి కొత్త శరీరంలో ప్రవేశపెడుతున్నాడు. అందుకే మృత్యువు దేవత అన్నారు. యమునకి కోరిక మా అన్నయ్య వస్తే బాగుండని. ఆయనకి ఖాళీ ఎక్కడ ఉంటుంది పాపం, వస్తాడా?
ప్రతి క్షణం అలా పంపుతూనే ఉండాలి, పడగొడుతూనే ఉండాలి, తీసుకొస్తూనే ఉండాలి, పాపపుణ్యాలు విచారణ చేస్తూనే ఉండాలి, వింటూ ఉండాలి, శిక్షలు వేస్తుండాలి. కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ లాగా ఆయనే న్యాయస్థానం, ఆయనే తీర్పులు, ఆయనే శిక్షలు, ఆయనే తీసుకొస్తూ ఉండడాలు. ఎన్ని పనులు ఆయనకి. వస్తానమ్మా అంత ఖాళీ ఎక్కడుందనేవాడు. ఎందుకో బుద్ధి పుట్టింది పాపం, ఇన్ని మాటలు అడుగుతోంది, వెళ్ళొద్దు. అసలు యమదంస్ట్ర బయటికి వచ్చే కాలం కార్తీక మాసం అయినా కూడా చెల్లెలు ఇన్ని మాటలు పిలుస్తోందని చెల్లెలింటికి భోజనానికి అన్నయ్య వచ్చాడు. పరమ ప్రేమతో అన్నం పెట్టి భోజనం చేశాడు. చేసి మరి చెల్లెలకి ఏమైనా మాడ ఇవ్వద్దు, కోరిక తీర్చద్దు. ఆయన అన్నాడు, అమ్మ ఏం కావాలి చెప్పిస్తాను అంటే చెల్లెలంది, అన్నయ్య నీ పేరు చెప్పేటప్పటికి లోకం అంతా భయపడుతూ ఉంటుంది. నువ్వు ఎంత ధర్మరాజు అయినా, ఎంత ధర్మాత్ముడు అయినా మా అన్నయ్య యమధర్మరాజు గారని చెప్పి బాబోయ్ అంటారు. ఓసారి చూడడానికి వస్తామని ఎవరు అనరు అన్నయ్య. అందుకని నిన్ను నేను ఒక్క వరం అడుగుతున్నాను. ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష విధియ నాడు నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చేశావు. ఏ అక్క చెల్లెలు ఇంటికి ఏ అన్నదమ్ముడు వెళ్ళి అన్నం తిన్నా వాడి జోలికి నువ్వు వెళ్ళకు, అపమృత్యు దోషం ఇవ్వకు. అపమృత్యు దోష నివారణార్థం వాడు ఏ మృత్యుంజయ హోమమో రుద్రాభిషేకమో చేసుకుంటే కరుణించినట్టుగా అక్క చెల్లెలు చేతి అన్నం తింటే వదిలిపెట్టాయన్నయ్య. అమ్మా ఎంత గొప్ప కోరిక కోరావమ్మా, ఇందులో కూడా అన్నయ్య మీద ప్రేమే. తప్పకుండా కార్తీక మాస శుక్లపక్ష విధియ నాడు ఏ అన్నయ్య అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళి అన్నం తింటాడో ఆ అన్నయ్యకి అపమృత్యు దోషం లేదమ్మా అన్నాడు. అందుకే దాన్ని సోదరి ద్వితీయ అని పిలుస్తారు. అన్నదమ్ములందరూ అక్క చెల్లెళ్ళ ఇంటికి ఎడతారు. అక్క చెల్లెళ్ళు తోడ పుట్టడానికే కాదు, అన్నదమ్ముల్ని సోదరి ద్వితీయ నాడు ఆహ్వానించాలి. మా ఇంటికి వచ్చి అన్నం తినమని అంటే ఇంటికి వెళ్ళి అన్నం తిని సంతోషిస్తారు. ఆ పక్కన వచ్చేటటువంటి తృతీయ భాతృతృతీయ అంటారు. ఆ తదియ నాడు అక్క చెల్లెల్ని ఇంటికి తీసుకెడతారు. అన్నయ్య ప్రేమ అన్నయ్యకు ఉంటుంది కదా, అమ్మా నేను వచ్చాను నాతో రా ఒక్కరోజు ఉండేది కానీ బావగారు ఒకసారి మా చెల్లెల్ని పంపించండి అంటే తన ఇంటికి తీసుకెడతాడు. కానీ శాస్త్రంలో ఏమిటంటే అక్క చెల్లెల్ని తీసుకొస్తే మంచిదే. అక్క చెల్లెల్ని తీసుకొచ్చిన అథవా తృతీయ అంటే తదియ తిథి నాడు సువాసిని పూజ చేయాలి. సువాసిని పూజ చేసి మంగళ ద్రవ్యాల్ని బహూకరించాలి. అమంత్రకంగా మీరు చేసినా సరే, అంటే ఒక సువాసిని తీసుకురావడం అంటే ఐదోతనానికి సంబంధించినటువంటి చిహ్నములు ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి కూర్చోపెట్టడం మంచిదే. దానితో పాటుగా సువాసినికి కొన్ని లక్షణాలు ఉండాలి. సువాసిని పూజ అని ఉంటుంది. సువాసిని పూజ చేసేటప్పుడు సువాసిని నామములను ఉంటాయి, ఆ నామములు చెప్పాలి. సువాసిని నామములు అంటే భర్తకి సేవ చెయ్యడంలో గొప్ప అనురక్తి కలిగినది, గురుభక్తి పరాయణురాలు, వేదము యందు విశ్వాసమున్నది, ఎప్పుడూ పురాణంలో ఉండేటటువంటి విషయాల్ని వినడంలో అనురక్తి కలిగినది, బంధువుల్ని పోషించేది, అతిథుల్ని పరమ ప్రేమతో మర్యాదతో చూసే లక్షణం ఉన్నది, కడుపున సంతానం కలిగి ఆ సంతానము నష్టము కాకుండా బ్రతికి ఉన్నటువంటి పిల్లలతో సంతోషంగా గడుపుతున్నది, అన్నిటినీ మించి బంధువులకు అన్నం పెట్టడంలో బంధువుల యొక్క పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు తన పిల్లల్లా ప్రేమించి పోషించగలిగినది, ఇటువంటి లక్షణములు ఉన్నటువంటి సువాసినికి సువాసిని నామములతో పూజ చేస్తారు. ఆమె పాదములు పళ్ళెంలో పెట్టి కడిగి తీర్థములు లోపలికి పుచ్చుకుంటారు. సువాసిని పాదోదకం అంటే పరదేవతా పాదోదకమే. ఆమెకి జటాబంధనం చేస్తారు. అది సువాసిని పూజలో అత్యంత ప్రధానం. జటాబంధనం అంటే అక్క చెల్లెలైతే తనే కట్టచ్చు. ఇంటికి ఎవరైనా బయట సువాసిని తీసుకొస్తే తన భార్య ఆమె జట ఎత్తి పట్టుకుని జటాబంధనం వేస్తుంది. జటాబంధనం అంటే ఇప్పటి రోజుల్లో బహుశా మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే రబ్బర్ బ్యాండ్ అంటారేమో. అది అలంకారం చెయ్యడం. ఆ కేశపాశమును ఎత్తిపట్టి కడతారు. ఆ ఎత్తిపట్టి కట్టినటువంటి ప్రక్రియ గొప్పది. ఎందుకంటే పరదేవత యొక్క కేశపాశాన్ని ఎవరు చూస్తారో వాళ్ళకి అజ్ఞానము వెంటనే నశిస్తుంది. శంకరులు సౌందర్యలహరి చేస్తూ ధునోతుధ్వంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధ శ్లక్షణ చికుర నికురంబం తవసివే ఇదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. నల్ల తుమ్మెదల బారులా ఉంటుంది ఆవిడ జడ. అటువంటి కేశపాశాన్ని సువాసిని కేశపాశంలో చూస్తారు. తన అక్క చెల్లెలైనా పర్వాలేదు, వేరొక సువాసిని అయినా పర్వాలేదు. ఆ రోజున సువాసినికి మంగళ ద్రవ్యాలు ఇవ్వాలి. మంగళ ద్రవ్యాలు ఏవి ఇవ్వాలి అంటే భాస్కర రాయల వారు నిర్వచనం చేశారు.
ఆయన వ్యాఖ్యానం చేశారు. లలితా సహస్రనామ స్తోత్రంలో ఆయన కొన్ని వస్తువులు చెప్పారు. ఎర్రటి పువ్వులు, జీలకర్ర, ధనియాలు, రూపు విరిగిపోనటువంటి పాలు, అలాగే ఆ పసుపు కుంకాలు, గాజులు, జీలకర్ర, అనుములు, ఇలాంటివి చిన్న చిన్న ఆ సంచులలో పెట్టి వీటన్నిటినీ కలిపి వస్త్రద్వయం మీదుంచి సువాసిని చిహ్నములైనటువంటి మట్టెలు మెడలోకి ఇవ్వగలిగితే బంగారంతో చేయబడినటువంటి మంగళసూత్రములు, నల్లపూసలు, కురులలోకి పువ్వులు, కుంకుమ, పాదాలకి పసుపు రాసి బొట్టు పెట్టి సిగలో పువ్వులు అలంకారం చేసి ఒంటికి పరిమళ ద్రవ్యాన్ని అలవి ఈ పదార్థములనన్నిటినీ బహూకరించి నమస్కరిస్తారు. తదియనాడు ఎవరు అలా పూజ చేశారో వాళ్ళ పట్ల పరదేవత ప్రసన్నురాలవుతుంది. పరదేవత ప్రసన్నురాలైందంటే మూకపంచశతిలో మూకశంకరుడు చెప్తారు, 9 గ్రహములు ఆవిడ నడుస్తున్నప్పుడు ఆవిడ పాద మంజీరముల ధ్వనిని బట్టి నడుస్తాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.